నేను గెలిచి తీరుతానని తొడగొట్టి మరీ చెప్తున్నాడు. ఓ పక్క సిట్టింగ్ ఎమ్మెల్యేకి మళ్ళీ అవకాశం వస్తుంది అనేది ఏది ఏమైనా యానం పాలిటిక్స్ అయితే కాస్తంత హీట్ పెంచాయి ఈ 5 రాష్ట్రాల్లో. మరి ఎవరు గెలుస్తారు, ఎవరి ఓటమి పాలవుతారు అనేది ఇంకా మే 4 తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియాకి సంబంధించి రీల్ కూడా వార్తే. ఇక్కడ రీల్ కూడా వార్తే అంటూ ఒక వార్త రాసుకొచ్చింది సాక్షి. వార్తలు రాజకీయ సంబంధ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారా? రానున్న రోజుల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఐటీ నిబంధనలు 2021కి కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ కొన్ని సవరణలను ప్రతిపాదించింది. ఇవి కార్యరూపంలోకి వస్తే యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ప్రచురణకర్తలుగా పరిగణిస్తారు. అంటే వారు పోస్ట్ చేసే ప్రతి విషయంపై కూడా ప్రభుత్వ నిఘా బాధ్యత పెరుగుతుంది. వార్తలు, రాజకీయ సంబంధ పోస్టులను పంచుకునే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను ఇప్పటివరకు ప్రభుత్వ వార్తా సంస్థలుగా గుర్తించలేదు. దీనివల్ల టీవీ ఛానళ్లకు ఉండే కఠిన నిబంధనలు వీరికి ఉండేవి కావు. ప్రతిపాదిత కొత్త సవరణల ప్రకారం ఏదైనా కంటెంట్ను తప్పు అని ప్రభుత్వం భావిస్తే దాన్ని వెంటనే తొలగించే అధికారం ప్రభుత్వానికి పెరుగుతోంది. అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు క్రియేటర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాచార సాంకేతికత మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి 2వ సవరణ నిబంధనలు 2026 కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాన్ని విడుదల చేసింది. దీనిపై ఏప్రిల్ 14 వరకు ప్రజల అభిప్రాయం కోరింది. సురక్షితమైన ఇంటర్నెట్ను నిర్మించడమే దీని లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. విమర్శకులు మాత్రం ఇది సామాన్యుల డిజిటల్ వాక్ స్వాతంత్రంపై ప్రభుత్వానికి అపరిమితమైన కొత్త అధికారాలు కట్టబెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఈ ముసాయిదా నిబంధనలను డిజిటల్ నియంతృత్వంగా అభివర్ణించింది. అయితే ఎవరు ఈ పరిధిలోకి వస్తారు? ఈ సవరణలు యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేటర్లు, ఎక్స్ యూజర్లు, ఇన్ఫ్లుయెన్సర్లతో సహా ప్రైవేటు వ్యక్తులు పోస్ట్ చేసి వార్తలు, రాజకీయ అభిప్రాయాలతో కూడిన కంటెంట్ ఐటీ నిబంధనలోని పార్ట్ 3 పరిధిలోకి వస్తాయి. గతంలో వృత్తిపరమైన మీడియా సంస్థలకు మాత్రమే పరిమితమైన 3 అంచెల పర్యవేక్షణ విధానం ఇకపై వీరికి కూడా వర్తిస్తుంది. అంటే ఇక్కడ కొత్త నిబంధన ఏంటి అంటే ప్రభుత్వం జారీ చేసే లిఖితపూర్వక వివరణలు, సలహాలు, ఉత్తర్వులు, మార్గదర్శకాలను సోషల్ మీడియా సంస్థలు ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా ప్లాట్ఫామ్ నిరాకరిస్తే వాటిని ఉన్న సేఫ్ హార్బర్ రక్షణకు ప్రభుత్వం రద్దు చేస్తుంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఎవరో ఒకరు తప్పుడు పోస్ట్ పెడితే దానికి ఆ సంస్థను బాధ్యులు చేయకూడదు అనేది సేఫ్ హార్బర్ నిబంధన ఉద్దేశం. ఈ రక్షణ పోతే యూజర్లు చేసే ప్రతి తప్పుకు లేదా పెట్టే ప్రతి వివాదాస్పద